అన్నా క్యాంటీన్లు పెట్టాడు, అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు అని రెగ్యులర్గా కూడా టీడీపీ నాయకులు ప్రచారం చేస్తుంటారు. ఈ అన్నా క్యాంటీన్లపై ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాలి. ఒక్కొక్క అన్నా క్యాంటీన్కు 11 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల పేరుతో దోచుకు తిన్నాడు. ఒక్కొక్క అన్నా క్యాంటీను 38 లక్షల రూపాయలు ప్రభుత్వంలో లెక్కలు చూపించడం జరిగింది. 11 లక్షలు అయ్యే అన్నా క్యాంటీన్కి 38 లక్షలు ఆయన ప్రభుత్వంలో లెక్కలు చూపించి దాదాపు 27 లక్షలు ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ద్వారా ఆయన దోచుకు తిన్నాడు. అంటే సుమారు రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లకి ఎన్ని వేల కోట్లు ఆయన దోచుకు తిన్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా తనకు లాభం ఉంటేనే పని ప్రారంభించే చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఏ పని కూడా ఆయన ప్రారంభించడు. ఈరోజు అన్నా క్యాంటీన్ల కన్నా మిన్నగా ప్రభుత్వం నిరాశ్రయులకి 3 పూట్ల అన్నం పెడుతూ వాళ్ళకి వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నది. చాలామందికి కూడా ప్రజలకు తెలియని విషయం ఏమిటంటే నిరాశ్రయులకు ప్రభుత్వం వసతి మరియు భోజనం కూడా 3 పూట్ల కల్పిస్తున్నదని ప్రజలందరూ కూడా మండల కేంద్రాలలో మరియు పట్టణాలలో ప్రతి ఒక్కరికి అవి తెలియజేయాలని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను.